ఆమోసు గ్రంథం ముగించుకున్నాం. ఈ రోజున ఓబద్యా గ్రంథం. ఓబద్యా గ్రంథము పాత నిబంధన గ్రంథంలో 31వ పుస్తకం. పాత నిబంధన గ్రంథంలో ఇది 31వ పుస్తకం. కాబట్టి ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 21 వచనాలు ఉంటాయి. ఈ రోజున నేను అది పూర్తిగా కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఓబద్యా గ్రంథం పేజీ నెంబర్ 761. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం. ఒకే అధ్యాయం కనుక మొదటి 3 వచనాలు చదువుతాను, తర్వాత వాక్య ధ్యానం చేద్దాం. ఓబద్యాకు కలిగిన దర్శనం. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. ఎదోము మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి తిని నీవు బహుగా తృణీకరింపబడదువు. అత్యున్నతమైన పర్వతము మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నిన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు, స్తోత్రములు. నాయనా, ఈ సమయంలో నీ లేఖనాలలో ఓబద్యా గ్రంథాన్ని మేము చదువుకుని ఉన్నాం. కావలసిన నీ లేఖనాలు, నీ వాక్యము మాకు అనుగ్రహించండి. మనుషుని నేర్పు, జ్ఞానము, నోటి మాటలు, చాతుర్యం తీసివేయండి. నీ ఆత్మ సహాయం చేత మాకు నీ మాటలు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓబద్యా గ్రంథం చాలా విలువైన అంశాలతో కూడినటువంటి గ్రంథం. ఈ ఓబద్యా గ్రంథంలో ఓబద్యా అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో 12 మంది ఉన్నారు. ఓబద్యా అనే పేరు కలిగిన వారు బైబిల్ గ్రంథంలో 12 మంది ఉన్నారు. ఈ 12 మంది పేరుకు ఒకటే అర్థం, యెహోవా సేవకుడు అని అర్థం. ఓబద్యా అనే మాటకి అర్థం ఏంటి? యెహోవా సేవకుడు, ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం. యెహోవా సేవకుడు. ఓబద్యా ఈయన అన్య దేశాలకు సంబంధించినటువంటి ప్రవచనం చేస్తున్నాడు. అన్య దేశము అంటే ఎదోము దేశముని గురించినటువంటి ప్రవచనం. యోనా భక్తుడేమో నినివేను గూర్చి ప్రవచనం. అలాగే మేకా భక్తుడు కూడా ఆయన అన్యజనుల గూర్చి, సకల జనులను గూర్చి ఆయన ప్రవచనము చెబుతూ వచ్చాడు. ఈ ముగ్గురు కూడా అంటే ఓబద్యా, యోనా, మేకా అనేవారు అన్యజనుల గురించి ప్రవచనాలు చెప్పారు. అందులో ఓబద్యా ఏదోమును గురించి ప్రవచనం చెప్పాడు. ఏదోము అంటే ఎర్రనివాడు అని అర్థం. ఎదోము అంటే ఏషావుకు మరొక పేరు. ఎదోము అంటే ఏషావుకు మరొక పేరు. కాబట్టి ఏషావును గురించినటువంటిది ప్రవచనం. రైట్. ఇందులో మనకి పేరుకు అర్థం ఏం చెప్పాను? యెహోవా సేవకుడు. ఇది యెహోవా సేవకుడు అనే మాటకు అర్థం ఏంటంటే అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడో ఈ మాటలో ఉంది. దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? ఆయన సేవ చేయడానికి. సేవ చేయడం అంటే రకరకాల సేవలు ఉన్నాయి. పంచిపెట్టడం సేవ, ప్రకటించడం సేవ, తోడవడం సేవ. ఏమండి, కొంతమంది మెడికల్ మిషనరీస్ ఉన్నారు, అంటే వారు వైద్యం చేస్తూ సేవ చేస్తారు. కొంతమంది హాస్టల్స్ పెట్టి అన్నం పెట్టి చదువు చెప్పి సేవ చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా దేవుని సేవే. దేవుని సేవ అంటే కేవలం సువార్త ప్రకటన మాత్రమే కాదు. డిఎల్ మూడీ అనే భక్తుడు ఆయన మన సంఘాల స్థాపనలో ఆయన కూడా ఒక వ్యక్తి. ఆయన ఒకటి అన్నాడు. ఏమన్నాడంటే, ఒక వ్యక్తి యొక్క పవిత్ర జీవితమే గొప్ప సాక్ష్యం, లేకపోతే గొప్ప
సువార్త అన్నాడు. ఒక ఒక వ్యక్తి యొక్క పవిత్ర జీవితమే గొప్ప సువార్త. సువార్త అంటే ఏంటి? నోటితో సువార్త చెప్పడం కాదు, పవిత్ర జీవితమే ఒక సువార్త. నేను పవిత్రంగా లేకుండా నేను సువార్త చెప్పాను అనుకోండి, నాకు ప్రయోజనం లేదు, వినేవాళ్ళకి ప్రయోజనం లేదు. రేపొద్దున ప్రభువు కూడా నన్ను ఏమంటాడంటే చెడ్డదాసుడా అంటాడు. ఏమంటాడు? కాబట్టి పవిత్రత అనేది చాలా ప్రధానమైంది. కాబట్టి ప్రభువు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు అంటే నిర్గమాకాండానికి మనం వెళ్ళాలి. నిర్గమాకాండంలో 4వ అధ్యాయంలో దేవుడు మోషేను పంపి ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి ఆయన అన్నాడు. 4వ అధ్యాయం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 23వ వచనం చూడండి. 4:23 నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్ము. ఇంతకీ ఎందుకు ఇశ్రాయేలును దేవుడు విడిపించాడు అంటే ఎందుకు విడిపించాడు? ఆయనను సేవించడానికి. ఈ రోజున నన్ను దేవుడు ఎందుకు రక్షించాడంటే ఆయనను సేవించాలి. ఏ సేవ దేవునికి అవసరమో ఆ సేవ చేయాలి. మొన్న ఒక సహోదరుడు, కొంతమంది ఈ మాట కూడా చెప్పనివ్వాలి, మీరు గమనించాలి. మందిరంలో గడియారం ఆగిపోయి ఉంటుంది, అందరు దాన్ని చూస్తారు, కానీ ఒకడు అట్టుకొచ్చి దాంట్లో బ్యాటరీ వేయడు. అది కూడా సేవే. అర్థమవుతుందా? అంటే ఏంటి? చూసి వెళ్ళిపోవడం కాదు, అక్కడ అవసరం ఉన్నదాన్ని మనం చేయాలి. ఆ చిన్న బ్యాటరీయే కదా అనుకుంటాం, కానీ దానివల్ల ఏమవుతుందంటే నీవు సేవ చేసావు, అది కనబడదు అందరికీ. మొన్న ఒక పొద్దున్నే నేను లేచేటప్పటికి ఒక సహోదరుడు పేరు చెప్పొద్దని కంజీర్లు పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు. ఏం చూశాడా ఆ సహోదరుడు? ఏం చూశాడు? కంజీర్ లేకపోవడం చూశాడు. ఏం తెచ్చాడు? మనోళ్ళు ఏమంటారు తెలుసా? అబ్బే లేనిది కదా, ఉన్నదే ఎత్తానంటారు మళ్ళీని. ఇది ఇప్పుడు అప్పుడు మనకు అక్కడ ఒకటి పోయి కూర్చుంది అక్కడ, మన ఎప్పుడు పోయిందో తెలియదు అది. ఇటువంటివన్నీ ఇంచుమించుగా 10 సంవత్సరాల పైన అయినాయి అవి మనం వాటిని తీసుకొని, ఇప్పటికీ మళ్ళీ అది రిపేర్కి వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే అవసరమైన దానిని మనం చేయాలి, అది సేవ. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు అంటే నా కుమారుని సేవించడానికి పోనిమ్మన్నాడు. 7వ అధ్యాయం నిర్గమకాండమే 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. 7:17 7:16 అతను చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్ము. నా ప్రజలను ఎందుకు నేను విడిపిస్తున్నానంటే వాళ్ళు నన్ను ఏం చేయాలి? సేవించాలి. మనమందరం కూడా ఏం చేయాలి? సేవించాలి. నీకు వచ్చినటువంటి సేవ నువ్వు చేయాలి. అందరికీ ఒకే రకమైన సేవ రాకపోవచ్చు, నీకు వచ్చిన సేవ నువ్వు చేయాలి. అందుకనే నిర్గమాకాండంలో దేవుడు వారిని విడిపించాడు. ఎందుకని? సేవ చేయడానికి. ఏ సేవ చేయాలో సంఖ్యాకాండంలో చెప్పాడు. చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయం, సంఖ్యాకాండం 1వ అధ్యాయం 50వ వచనం చూడండి. 1వ అధ్యాయం 50వ వచనం. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణలన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలను. వారు మందిర సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉన్నారు. మందిర సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఏ సేవ చేయాలి? మందిర సేవ చేస్తూ దాని చుట్టూ దిగాలట. ఇది లేవీయుల పని. మనము దేవుని పనిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. 4వ అధ్యాయం సంఖ్యాకాండమే 4వ అధ్యాయం 49వ వచనం. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత
వారు లెక్కించబడిరి. అక్కడ పట్టుకోండి, మీ అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్. ప్రతివాడును తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపడు. తన తన సేవను బట్టి తన తన మోతను, ఒక్కొక్క సేవకు ఒక్కొక్క మోత ఉంటుంది. ఏమంటారండి? అందరికి ఒకే రకమైన మోత ఉండదు. ఒక్కొక్క సేవకి ఒక్కొక్క రకమైన మోత. తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి. అందరూ కూడా కనబడాలనే పనే చేస్తానంటాడు, కనపడే పనే చేస్తానంటారు. మరి కనపడని పని ఎవరు చేస్తారు? మనకు ఒక సామెత ఉంది. ఏమనంటే, అందరూ పల్లకీలు ఎక్కేవాళ్ళు అయితే మోసేవాడు ఎవడు? ఇవాళ క్రైస్తవత్వంలో సోమరితనం పెరిగిపోయింది. ఏం పెరిగింది? సోమరితనం. మీకు ఎప్పుడో చెప్పానేమో, మళ్ళీ చెప్పాను అనుకుంటున్నాను. ఇదివరకు ప్రార్థన చేసేటప్పుడు అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం అనేవారు. ఏమనేవారు? చెప్పండమ్మా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అది మోకాళ్ళ నొప్పులు మొదలైనవి. అందుకని తర్వాత ఏం మొదలెట్టారంటే, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు తల కూడా వంచక్కర్లేదు, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఇంతకీ ప్రార్థన ఎంత గొప్పగా పెరిగిపోయిందో చూడండి. ఫస్ట్ ఏం చేసేవాళ్ళం మనం? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సంవత్సరాలు గడిచే కొద్దీ ఏం తగ్గింది? మోకాళ్ళు తగ్గినాయి లేదా? ఒప్పుకోండి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మనం. మోకాళ్ళు తగ్గినాయి. తర్వాత తలలో వంచండి అంటే, తలలో వంచడం అంటే బో అవర్ హెడ్ అంటే మనము దేవుని మీద సబ్మిసివ్ అంటే ఆయనకు మనము తగ్గించుకొని, నాయన నువ్వు గొప్పవాడు, మేము తక్కువ వాళ్ళమని చెప్పుకోవడం. తలలో వంచండి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అయితే కళ్ళు మూసుకోమని ప్రార్థన చేద్దామన్నా కూడా కొంతమంది కళ్ళు మూసుకుంటలేదు. లోయకాకులు పీకెత్తాయంట వాళ్ళ కళ్ళు. ఎవరి కళ్ళు చెప్పండి? ఏ కళ్ళు? లోయకాకులు అంటే ఏంటి తెలుసా? పెద్ద పెద్ద కాకులు ఉంటాయి, ఆ కళ్ళు పీక్కెళ్ళిపోతాయంట. ఎవరి కళ్ళు? ఎందుకని నేను ఎందుకు చెప్తున్నానంటే, కళ్ళు మూసుకోవడం అంటే నిగ్రహంగా ఉంటుందని. అది బైబిల్లో కళ్ళు మూసుకోమని అంటే, నువ్వు ఏంటి కళ్ళు మూసుకోవడం ద్వారా నీ చుట్టుపక్కల ఎవరో నేను డిస్టర్బ్ చేయట్లేదు, నీ ప్రభువు మీద నీ ధ్యానం ఉంటుంది. కనీసం ఈ రోజున కళ్ళు మూసుకునే క్రైస్తవులు కూడా చాలా తక్కువైపోయారండి. మోకరించేవారు మన పూర్వీకులు, తల్ల వంచేవారు మన పూర్వీకులు. ఈ రోజున కనీసం మనం ఏం ఇవ్వట్లేదు. అంటే ప్రార్థనలో మనం ఏమైపోయాం? సేవ పెరుగుతుందా తగ్గుతుందా? కాబట్టి ఒక్కసారి ఈ 2026 సంవత్సరంలోనైనా మరొకసారి మోకరించడానికి ప్రయత్నం చేద్దాం. మోకాళ్ళు బాగా పట్టేస్తున్నాయి అనుకోండి, అప్పుడు దేవునికి తెలుసు, కనీసం తల్ల వంచైనా ప్రార్థన చేద్దాం. అంతేనా? కళ్ళు మాత్రం ఖచ్చితంగా ముయ్యాలి. సీసీ కెమెరాలు పెట్టి ఎవరు కళ్ళు ముయ్యట్లేదో చూసి రైట్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది? తన తన సేవ, తన తన మోత. అర్థమవుతుందా? కాబట్టి ప్రభువు మనల్ని ఎందుకు విడిపించాడు చెప్పండి? సేవ చేయడానికి. నిర్గమాకాండంలోనేమో సేవించడానికి వాళ్ళని పంపించమన్నాడు. లేవ్యాకాండం అంతా బలుల కోసం చెప్పాడు. సంఖ్యాకాండానికి వచ్చేసరికి మందిరం చుట్టూ సేవ చేయమన్నాడు కదా. ఏ సేవ చేయమన్నాడు? మందిరం చుట్టూ. ఏ పని చేయాలన్నాడు? తన తన సేవ, తన తన మోత, తన తన సేవ. అర్థమవుతుందా? అందరూ నేను ఒకటే చేస్తానంటే మరి మిగిలిన పని ఎవడు చేస్తాడు? అందరూ నేను వడ్డింతానంటే ఆకులు ఎవడు తెస్తాడు? అది కూడా అది సేవ కదా. ఏమండి? కాబట్టి మనము మన సేవ మనము చేయాలి. దేవుడు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని నా సేవకులు అని చెప్పాడు. ప్రార్థన చేసేటప్పుడు ఇశ్రాయేలీలు అందరూ ఏం చేస్తారంటే, నాయనా నీ సేవకుడైన అబ్రహామును, ఇస్సాకును, యాకోబును జ్ఞాపకం చేసుకో. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 27వ వచనం ఏమంటున్నారు చూడండి. నీ సేవకులైన
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకము. ఇంతకీ అబ్రహాం ఎవరంట? దేవుని సేవకుడు. ఇస్సాకు ఎవరంట? యాకోబు ఎవరంట? ఇప్పుడు చెప్పండి ఒక్క మాట, మీరు అందరూ నా వైపు చూడండి. సేవ చేసిన అబ్రహాము దీవించబడ్డా, శపించబడ్డా? సేవ చేసిన ఇస్సాకు, సేవ చేసిన యాకోబు, మరి నువ్వు? ఇక్కడ మనకు పిన్ డ్రాప్ సైలెన్స్, ఉత్తప్పుడు మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడరు. నాకు చెప్పొద్దు సమాధానం, నీ హృదయంలో చెప్పు. నువ్వేం చేస్తున్నావు? అబ్రహాము సేవ చేశాడు, ఇస్సాకు సేవ చేశాడు, యాకోబు సేవ చేశాడు. ఏం చేశారండి? ఎవడ బలిపెట్టాలో వాళ్ళకు ఉన్నాయి, ఎవరు చేసే పని వాళ్ళు చేశారు. ఏమండి, సొంత పని ఏది? గొర్రెలు కాచుకుని పని చేశాడు కదా. యాకోబు గొర్రెలు కాచుకున్నాడు, సేవ చేశాడు. అబ్రహాము ఆస్తిపరుడు, సేవ చేశాడు. ఇస్సాకు కూడా వ్యవసాయదారుడు, సేవ చేశాడు. కాబట్టి మన పనులు మనకు ఉంటాయి, మనం సేవ కూడా చేయాలి. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దావీదుని కూడా దేవుడు ఏమన్నాడు? నా సేవకుడు అన్నాడు. మోషేనేమన్నాడు? నా సేవకుడు అన్నాడు. మోషే సేవకుడు, దావీదు సేవకుడు. దేవుని వాక్యంలో మనము దేవుణ్ణి ఎలా సేవించాలో ద్వితీయోపదేశకాండంలోనే చెప్పాడు. రండి, అక్కడే 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఉన్నాం. రండి, 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు. ఏమంటున్నారా? సేవిస్తే నీ మేలు, నీ మేలు కొరకు, నీ మేలు కొరకు. ఇవన్నీ కూడా ఇది ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు నీ మేలు, నీకు మేలు కలగాలి. సేవించిన వారందరికీ దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. మన ప్రయత్నాలు, మన ఉద్యోగాలు, మన పనులు, మన వ్యవసాయాలు, మన వ్యాపారాలు, లేకపోతే పశుపోషణ ఏం చేసుకున్నా కూడా మనం ఏం చేయాలి? దేవుని సేవ చేయాలి. సేవ చేస్తే అంటాడు, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుతున్నాడు? దేవుడు నిన్ను ఏం అడుగుతున్నాడు? నాయనా, నిన్ను సేవిస్తాను, నా పూర్ణాత్మతో నా పూర్ణ శక్తితో నిన్ను సేవిస్తాననే మాట తప్ప నిన్నేం అడుగుతున్నాడు దేవుడు? కాబట్టి మనము ఎలా సేవించాలని చెప్పాడంటే అక్కడ, నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ దేవుణ్ణి సేవించాలి. ఇది మోషే ఇశ్రాయేలుకి చెప్పిన మాట. ఇది మోషే ఇశ్రాయేలుకి చెప్పిన మాట. మోషే చనిపోయాడు, తర్వాత నాయకత్వం ఎవరిది? యెహోషువది. యెహోషువ ఏం చెప్తున్నాడు? 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు విన్నారా? ఇది యెహోషువ చెప్తున్న మాట. ఇందాక ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్పిన మాట. ఇప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి మీరు 24:14. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. ఎలా సేవించాలంట? నిష్కపటంగా సత్యంగా సేవించాలి. సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి అని 15వ వచనం అంటాడు. మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. ఇప్పుడు యెహోషువ సేవించండి అని చెప్పి మాదిరి చూపించాడు కదా. మీరు ఎవరిని సేవించమని చెప్పాడు? యెహోవానే సేవించాలన్నాడు కదా. యెహోవానే సేవించుడి అన్నాడు 14వ వచనం ఆఖరిని. 15వ వచనం ఆఖరికి వస్తే చూడండి, యెహోవానే సేవిస్తాం మేము అన్నాడు. అవునా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. కాబట్టి యెహోషువ చెప్పాడు, మోషే చెప్పిన మాట యెహోషువ కూడా చెప్పాడు.
మోషే ఏం చెప్పాడంటే పూర్ణ ఆత్మతో దేవుని సేవించమని చెప్పాడు. యెహోషువ ఏం చెప్పాడంటే నిష్కపటంగా సేవించమని చెప్పాడు. ఏమని చెప్పాడు? కపటం లేకుండా సేవించండి. ఏదో వస్తుంది నాకు, ఏదో మేలుకు కలుగుతుందని కాదు, కపటం లేకుండా దేవుని సేవించాలి. తర్వాత యెహోషువ కాలం చేశాడు. యెహోషువ అయిపోయింది కాలం. పెద్దోళ్ళు ఉన్నంతసేపు పిల్లలందరూ ఏం చేశారంటే దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదని మొదలెట్టారు. పెద్దోళ్ళు పోయిన తర్వాత ఏమైంది? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ తర్వాతే ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ దినములన్నీ అంటే పెద్దోళ్ళు ఉన్నప్పుడు యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు పెద్దోళ్ళు ఉన్నంతకాలం ఎలా ఉన్నారంట? సేవించారంట. యెహోషువతో పాటు వాళ్ళు తన సమకాలీకులు దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసిన ఆ పెద్దలందరూ ఉన్నప్పుడు పిల్లలందరూ కలిసి ఏం చేశారంట? దేవుణ్ణి సేవిస్తూ వచ్చారట. న్యాయాధిపతుల గ్రంథమే 10వ అధ్యాయానికి రండి. ఆరో వచనం చూడండి. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులై వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, అండర్లైన్ చేసుకోండి, ఏం చేశారు? సేవ ఏం చేశారంట? మానేశారు. మనం ఏదో కంగారుగా ఏదో మొదలెట్టేస్తాం పని, ఆ తర్వాత ఏం చేస్తాం చెప్పాలి. బైబిల్ చెప్తుంది నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూడకూడదు. ఏదో 37వ తారీఖు రాత్రి వాగ్దానాలు కాదు ఇవి. బ్రతుకున్నంతకాలం ఆ వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలి? నిలబెట్టుకోవాలి. కష్టమైన, ఒకటి తిట్టినా, ఒకటి తుమ్మునా, లేకపోతే ఒక్కొక్కసారి మనల్ని మనం చేస్తున్న పని కొంతమందికి నచ్చదు, అయినా కూడా మనం ఏం చేయాలి? సేవించడం మానకూడదు. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఆడి తిట్టాడని ఈడి తిట్టాడని మానేస్తారు. మానేస్తే ఎవరికి నష్టమో తెలుసా? తిట్టినోడికి కాదు, నీకే. ఎందుకో తెలుసా? నువ్వేం చేసావు? పని మొదలెట్టావు. పని మొదలెట్టి ఏం చేసావు? మధ్యలో చెప్పండి, వదిలేసావు. పని మొదలెట్టి మధ్యలో వదిలేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దునే మనం ఒక రైతుకు పనిలోకి వెళ్ళాం. ఒక గంట తర్వాత పని బరువు ఎక్కువైపోయిందని ఇంటికి వచ్చేసాం. సాయంత్రం జీతం పంపించేస్తాడు ఇంటికి. సెపరేటీ సాయంత్రం పాపం కట్టమైపోయి వెళ్ళిపోడురా, మీకు 50 ఇస్తున్నాను, అడుగు 100 ఇస్తున్నాను, పట్టుకెళ్ళి ఇచ్చేయండి అంటాడా? ఏమంటాడు? నువ్వేం చేసావు మధ్యలో? అంతే. నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా మధ్యలో వదిలిపెట్టేయద్దు. చదివేవాడు చదువును వదిలిపెట్టకండి, వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారాలు వదిలిపెట్టకండి. అర్థమవుతుందా? ఏ పని చేసుకునేవాడో పని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు కష్టం కావచ్చు, రేపొద్దున దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని ఈ ఆళ్ళ నష్టం వచ్చిందని ఈ ఆళ్ళు వదిలేసావనుకో ఏమైంది? అందుకనే ఇదివరకు సామెత ఉండేది, ఇప్పుడు కూడా ఆ సామెత చెప్పడానికి నాకు ఇష్టమే. చేయగలుగుతుందని అన్నం కొండు వదిలేస్తే ఏమవుద్ది? చేయగలుగుతుంది. ఆ కాసేపు ఓపుకు పట్టుకుంటే అన్నం మిగులుతుంది, అందరం తినగలుగుతాం. లేదు అక్కడి నుంచి వదిలేస్తే నేలపాలైపోద్ది. నీతో పాటు ఇంట్లో వాళ్ళకి ఎవరికి అన్నం ఉండదు. ఈ రోజున చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే ఓ పని మొదలెట్టడం, దాంట్లో వేలెట్టడం మానేయడం, ఇందులో వేలెట్టడం మానేయడం, ఏది కాకుండా పోవడం. చూడండి ఇక్కడ ఏమనుంది? పెద్దల కాలంలో దేవునిని సేవించారు. వాళ్ళు అయిపోయిన తర్వాత, ఆ పెద్దలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారండి? మానేశారు అని రాశాడు. ఉందా లేదా? ఒక్కసారి చెక్ చేసుకోండి. నువ్వు గతంలో దేవుని పని ఏం చేసావు, ఏది మానేశావు? లేదా నువ్వేం చేద్దామని నిర్ణయించుకుని మానేశావు?
తద్వారా నీకు నష్టమే కానీ నీకు ప్రయోజనం ఉండదు. నువ్వు అనుకున్న దాన్ని కష్టమైన నష్టమైన మొయ్యాల్సిందే. మోసినప్పుడే దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమన్నా ఒక మాట చెప్పనా? యేసుప్రభు వారు బరువు సిలువు బరువైంది. ఏమయ్యాడు ఆయన? పడిపోయాడు కదా. పడిపోయాడా లేదా? మళ్ళీ లేపారా? మళ్ళీ భుజం మీద ఎట్టారా? ఎక్కడి వరకు మోసుకెళ్ళాడు ఆయన? ఎక్కడ వరకు మోసుకెళ్ళాలో అక్కడ వరకు మోసుకెళ్ళాడు. మరి నువ్వు నేనేం చేస్తున్నావు? ఒక్కొక్కరు ఉంటారు, చెప్పాలి కొన్ని సంగతులు. అందుకనే మీకు అన్నం వడ్డించడం మొదలెడతాడు, మధ్యలో గిన్నె వదిలేసి మళ్ళీ నిమ్మకాయలు ఇచ్చుకుంటాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నీవు చేస్తున్న పనిలో నీకు క్లారిటీ లేదు. ఒక పని పట్టుకున్నావంటే ఆ పని చివరి వరకు తుదముట్టించాలి. అందుకనే పౌలు గారు చెప్పిన మాట, నా పరుగును అంటే ఏంటి? ఐ ఫినిష్డ్ మై కోర్స్ అన్నాడు ఇంగ్లీష్లో. మై కోర్స్ అంటే నేను ఏమైతే అనుకున్నానో ఆ కోర్స్ కంప్లీట్ చేశాను, మధ్యలో ఫెయిల్ అయిపోలేదు. ఒకవేళ ఫెయిల్ అయిపోయినా ఆ కోర్సుని నేనేం చేశాను? కంప్లీట్ చేశాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం కంప్లీట్ చేయాలి. నచ్చినప్పుడు చేయడం, నచ్చలేనప్పుడు మానేయడం ఇది కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సేవ చేయడం ఏం చేశారు? మానేశారు. మానేయడం వల్ల 7వ వచనం, మానేయడం వల్ల యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా, వినాలి, సేవ మానేయడం వల్ల ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరికి? నిన్నేమని చేయమన్నాడా దేవుడు? నిన్ను చేయమన్నాడా? చేస్తానని ముందుకు వచ్చావు, ఎందుకు మానేశావు? చాలామందికి అర్థం కాని సంగతి ఏంటంటే, ఏదో ఉత్సాహంగా మొదలుపెట్టి మానేసి నేను భలే తప్పుకున్నానులే, నాకేమి లేదనుకుంటారు. కానీ రేపొద్దున నీకు జీరోలు పడిపోతున్నాయి. నీ మస్తర జీరో పడుతుంది. రోజు నువ్వు చేయాల్సిన పని జీరో పడిపోతుంది. రేపొద్దు నీకేం రాదు? జీతం రాదు. జీతం రాదు సరికదా, కోపం వస్తుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంత్ ఏదైతే ఉందో, తలంపు కాదు, బుర్రలో వచ్చింది కాదు, తలాంతు, దేవుడిచ్చినటువంటి టాలెంట్, దేవుడిచ్చిన తలాంత్ ఏదైతే ఉందో ఆ తలాంతును మనం వాడుకోవాలి, మానేయకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కోపాగ్ని వారి మీద మండుకోగా. వారిని అక్కడ ఎవరికి అప్పగించాడంట? ఫిలిష్తీయులు ఏం చేశారు? మొక్కల కింద చేసి పడేశారు, తుక్కు కింద నాశనం చేసి పడేశారు. కాబట్టి దేవుని సేవ మనము చేయాలి, మానేయకూడదు. దావీదు గారు ఏం చేశాడు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను. విన్నారా? దేవుని యొక్క మాట. దావీదు ఏం చేశాడట? దేవుని సంకల్పము చొప్పున. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను చూడండి, దేవుని సంకల్పము చొప్పున. మనము చేసే పని ఎవరి సంకల్పం చొప్పున చేయాలి? దేవుని సంకల్పం. దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి నిద్రించాడు. అంటే చనిపోయే వరకు దావీదు ఏం చేశాడు? దేవుని సంకల్పములో పనిచేశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన ఉద్దేశ ప్రకారంగా పనిచేస్తాం. దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే,
మనము దేవుని సంకల్పము చొప్పున పని చేయాలి. ప్రతి పని ముందు మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ పని కోసం నన్ను నిర్ణయించావా అని మనము ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభు దగ్గర అడగాలి. ప్రభు మనల్ని ఆ పని కొరకు నిర్ణయిస్తే కనుక మనకి దాన్ని నిర్ధారణ చేస్తాడు. వాక్యం ద్వారా కానీ లేకపోతే సేవకుల ద్వారా కానీ ఆ పనిని మనకు నిర్ధారణ చేస్తాడు. ఇప్పుడు దేవుని యొక్క సంకల్పము లేకుండా మనం ఏ పని చేసినా ఆ పనికి ఫలితము ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సంగతి చెప్తాను. తణుకు వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఒక ఆయన ట్రాఫిక్ పోలీస్ డ్రెస్ వేసుకొని ట్రాఫిక్ని క్లియర్ చేస్తాడు. ఆయన ముసలోడు అయిపోయాడు, పెద్దోడు అయిపోయాడు. ఆయనకి ఆఖరినితో సన్మానం కూడా చేశారు. ఎందుకంటే ఆయన వాలంటీర్గా వర్క్ చేశాడు. అయితే ఆయనకి ఏ నెలకి కూడా ఆయనకి జీతము లేదు. చాలాసార్లు యూట్యూబ్లో కూడా వచ్చింది ఆ మాట, మీరు చూసుకోవచ్చు. అంటే ఏంటి? తన ఇంట్రెస్ట్ని బట్టి చేశాడు కానీ ప్రభుత్వం అతన్ని చెప్పండి నియమించలేదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం అతనిని నియమించలేదు. ప్రభుత్వం నియమిస్తేనే ఏమిస్తారు? జీతం ఇస్తారు. అలాగే ప్రభువు చేత నియమించబడితేనే మనకు జీతము. అంతేగాని నేనమ్మ తగుదునా అంట ప్రతి దాంట్లోని వేలు పెడితే నష్టపోయేది మనమే. దేవుడు ఒక మాట చెప్తా, అందరికీ పని ఉంటుంది. శరీరంతో పోల్చాడు కదా సంఘాన్ని. దేంతో పోల్చాడు? శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు అన్నిటికీ పని ఎలాగైతే ఉందో వెంట్రుకలకు కూడా పని ఉంది, గోళ్ళకు కూడా పని ఉంది, పిల్లేలకు కూడా పని ఉంది, అన్నిటికీ పని ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, దేని పని అదే చేయాలి. అప్పుడే శరీరం ఏమవుద్ది? క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి సంఘంలో నీవు నేను దేవుడు మనకిచ్చిన తలాంతులను గుర్తించి, ప్రభువా నేను ఏ పని చేయగలను, నువ్వు నాకు ఏ వరం ఇచ్చావో ఆ వరాన్ని చక్కగా వాడుకోవడానికి నాకు సహాయం చేయండి అని అడిగి మనం ముందుకు సాగాలి. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? పౌలు గారు అన్న మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఏమన్నాడంటే, రండి తిమోతి పత్రిక 1 వచనం. మొదటి అధ్యాయం, మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి, అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, అది తన పరిచర్యకు నియమించి. విన్నారా? దేవుడు ఏం చేశాడు? నియమించాడు, నమ్మకమైన వానిగా ఎంచాడు, బలపరిచాడు కదా. నియమించాడు, అతన్ని నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు, ఆ పని చేయడానికి కావలసిన బలాన్ని కూడా ఆయన ఇచ్చాడు. చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఈ పని చేయగలనా అని. లేదు, మనం చేయలేం. ప్రభువు మనల్ని బలపరుస్తాడు. అందుకనే 2వ పత్రికలో చెప్పాడు ప్రభు బలపరిచాడని. చూడండి 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము, నా ద్వారా సువార్త, తిమోతి 2వ పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను, అంటే నేను ఏ పని అయితే చేయాలనుకుంటున్నానో, వినండి, దేవుడు నాకు ఏ పని కోసమైతే నన్ను నియమించాడో ఆ పని చేయడానికి కూడా ఆయనే నన్ను బలపరుస్తాడు. మనం బలహీనలం, మన ప్రభువు ఆ పని చేయడానికి కావలసిన శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మనల్ని బలపరిచే వాడిగా ఉన్నాడు.
కాబట్టి మన ప్రభు బలపరిచాడు. పౌలు గారు ఎలా చేశాడంట పరిచర్య? ప్రభు గారు ఎలా చేశాడంట? పౌలు గారు దేవుని చేత నియమింపబడి దేవుని చేత బలపరచబడి పనిచేశాడు. అర్థమవుతుందా? దేవుని చేత నియమించబడి దేవుని చేత బలపరచబడి పనిచేశాడు. ఆ చివరికి అని చెప్పిన మాట, నేనేమైతే చేయాలనుకున్నానో ఆ పనిని నేను కాడముట్టించాను. అదే పేజీలో చూడండి, అదే పేజీలో చూడండి, ఆ 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించు తిని. కాబట్టి పని చేసేటప్పుడు విశ్వాసాన్ని కాపాడుకుంటూ పనిచేయాలి. మీకు ఒక సంగతి చెప్తాను ఇక్కడ, చెప్పి నేను ముగిస్తాను. సర్కస్ చేస్తారు, చూశారు కదా? ఆ పైనుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తాడు కడతారు, తాడు మీద నడుస్తారు. అసలు తాడు మీద నడవడమే కష్టం అంటే నెత్తి మీద ఒక కొండ ఎట్టుకుంటారు. ఆ కొండ ఏంటి? స్టీల్దో ఇత్తడిదో బిందు కాదు, కింద పెడితే పగిలిపోయి మట్టి కొండ పెట్టుకుంటారు. ఇప్పుడు 2 పనులు వాళ్ళు చేయాలి. ఒకటి, ఈ చివరి నుంచి ఆ చివరికి నడవాలి, పైన ఉన్న కొండ కింద పడకూడదు, పగిలిపోకూడదు. పైన ఉన్న కొండ విశ్వాసం, గుర్తుపెట్టుకోండి. కొండ అడిపోయింది అనుకో, నువ్వు నడిచిన ఉపకారం ఏముందా? నేను నడిచేసాను, యువత నుంచి అవతల దూకేశాను, నేను బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచేసాను. నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచావు కానీ బ్రతుకుని కాపాడుకుని నడవాలా. అది బ్యాలెన్స్ చేసుకుని నడిచేసావు కానీ దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నువ్వేం చేయలేదు, కాపాడుకోలేదు. అంటే దేవుడిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోకుండా నువ్వు నడిచినా వ్యర్థమే. పౌలు గారు చెప్పాడు, నా పరుగు కడముట్టించి తిని అని ఆపేస్తే నేను ఈ మాట చెప్పకర్లా. ఏం కాపాడుకున్నాను? ఆ బలహీనమైన పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా, ఎన్ని కదా, ఒకసారి ఇలా ఊగిపోతారు, ఊగుతూ ఉంటారు ఇలా. మీరు చూడండి ఒకసారి, వాళ్ళ కష్టం ఎంత కష్టమో నేను అంటాను, మన విశ్వాసం కూడా అంతే కష్టం. ఏం కాపాడుకోవాలి? విశ్వాసం కాపాడుకోవాలి. నేను అంటాను, ఏదో లొంగటి చేసేసాం, నాకు నచ్చినట్టు చేసేసాం, నేనేదో నడిచేసాను, కాదు కాదు కాదు. కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ నెత్తి మీద ఉన్న ఘటాన్ని కాపాడుకుంటూ యువతల నుంచి అవతలకి వెళ్ళిన రోజునే నువ్వు నెగ్గినట్టు. అంతేగాని నాకు నచ్చినట్టు నేను, నీకు నచ్చినట్టు నువ్వు నడిస్తే, బైబిల్లో చెప్పబడింది, తిమోతితోనే చెప్పాడు. చూడండి, తిమోతితోనే అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. ఏమన్నాడంటే 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు కదండి, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము. అదే నేను చెప్పింది. ఇప్పుడు తాడు మీద నడవడం ఒకటే కాదు, నియమాలు ఉన్నాయి. అంటే నెత్తి మీద ఉన్నది కింద పడిపోకుండా, జారిపోకుండా కాపాడుకుని నడవాలి అవతలకి. ఇది నియమం. క్రికెట్ ఆడేవాళ్ళకి కూడా నియమాలు ఉన్నాయి కదా. బాల్ వేసేసానంటే కాదు, ఒక్కోసారి ఎలా అంటాడు, ఎవరో రెఫరీ ఎలా అంటాడు అంటే దాని అర్థం ఏంటి? నో బాల్. నువ్వు వేసావు బాల్ అంటే, అబ్బా నేను వేసానండి బాల్, వేసావు, బట్ దట్ ఈజ్ నో బాల్. అంటే నువ్వు నియమం దాటి వేసావు. కొన్నిసార్లు నో బాల్, కొన్ని వైడ్ బాల్ ఎన్ని వేసేస్తామో మనం, అన్ని బాల్ లెక్కేసుకుంటాం మనం. ఏంటి, నేను ఇన్ని బాల్ వేసేసానని లెక్కేసుకుంటాం. కానీ రెఫరీ చెప్తాడు అది నో బాలా వైడ్ బాలా. గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, ఓబద్య అంటే దేవుని సేవకుడు. మనం ఏం చేయాలి? సేవ చేయడానికి విడిపించబడ్డాం. మందిర సేవ చేయాలి, మందిరం చుట్టూ దిగాలి. పెద్దలు ఉన్నంతకాలమే సేవ చేసి పెద్దలు తప్పుకున్న తర్వాత మానేయడం కాదు కదా. పెద్దలు ఉన్నంతకాలం సేవ చేశారంట, తర్వాత మానేశారంట. మానేయడం వల్ల ఏం జరిగింది? వారికి నష్టం కలిగింది. కానీ దావీదు ఏం చేశాడు? తన జీవితకాలం అంతా
దేవుడు నియమించిన ప్రకారంగా సేవ చేసి నిద్రించాడు, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. పౌలు గారు కూడా ఏమంటాడు, నేను దేవుని చేత నియమించబడ్డాను, నమ్మకమైన వానికి ఎంచబడ్డాను, దేవుని చేత పని అప్పగింపబడ్డాను, దేవుడు నన్ను బలపరిచాడు ఆ పని చేయడానికి, ఆ పని చేయడానికి దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టి నేను ఆ పని చేయగలిగాను. మనమందరం కూడా చెప్పాల్సిన మాట అదే. నువ్వు ఎలా చేసావు ఆ పని అంటే, దేవుడు నన్ను బలపరిచాడు కనుక నేను ఆ పని చేశాను అని చెప్పాలి. ఇక్కడ జట్టి అయిన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దక్కదు. జట్టి అంటే ఇక్కడ మీకు తెలిసి అథ్లెట్ అని, అథ్లెట్స్ అంటే ఒలింపిక్స్ ఉంటాయి కదా, ఒలింపిక్స్లో రన్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు. 100 మీటర్స్, 200 మీటర్స్, 1000 ఇలాగ కిలోమీటర్లు రన్నింగ్ చేసేవాళ్ళు ఉంటారు. రన్నింగ్ చేసినప్పుడు ఎవరికి వారికి ఒక ట్రాక్ వేస్తారు, ఒక గీత ఉంటుంది. నా గీతలోనే నేను పరిగెట్టాలి. నేను సగం దూరం పరిగెట్టిన తర్వాత పక్క వాళ్ళ గీతలోకి వెళ్ళాను అనుకోండి, నేను అప్పుడే ఓడిపోయినట్టు. ఎప్పుడు ఓడిపోయినట్టు? నా దారిలో కాకుండా నేను పక్కోడి దారిలోకి వెళ్తే అప్పుడే ఓడిపోయినప్పుడు అప్పుడే పీకేస్తారు, నన్ను లాగేస్తారు పక్కకే. ఆడతింటే అలాగా పరిగెట్టి ఇలా పరిగెట్టి అందరికన్నా ముందు పరిగెత్తుకెళ్ళిపోయినా నువ్వేమైపోయినట్టు? ఓడిపోయినట్టు. కానీ వెనకాల ఒకడు ఉంటాడు, వాడు తన దారిలో తాను క్రమంగా పరిగెత్తుకుని వస్తాడు, అతడు విన్ అవుతాడు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన పనిని మనం ఏం చేయాలి? నమ్మకంగా నియమ ప్రకారంగా చేయాలి, మనకు నచ్చినట్టు కాదు. ఒక మాట చదువుకుని ముగించుకుందాం, సమయం అయిపోయింది. దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, ఈ మాట చదవండి, ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనాలు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. ఏం చేద్దాం? ప్రీతికరమైన సేవ, ప్రభువుకి ఇష్టమైన సేవ చేద్దాం. సేవ మానేయొద్దు, మర్చిపోకండి. సేవించడం మానకూడదు. అదే సమయంలో నియమ ప్రకారం సేవించాలి, అదే సమయంలో దేవునికి ఇష్టమైన సేవ చేయాలి. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? భూలోకంలోనూ దీవిస్తాడు, పరలోకంలోనూ అభినందిస్తాడు. భూలోకంలో దీవిస్తాడు మనల్ని, పరలోకంలో ఏం చేస్తాడు? భళా భళా నమ్మకమైన దాసుడా అంటాడు. కాబట్టి ఓబద్య అంటే యెహోవా సేవకుడు. మనం కూడా దేవునికి ప్రీతికరమైన సేవ చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, వందనాలు. నీ వాక్యం అందరిలో అన్ని విధాలుగా పనిచేయడానికి కృపనివ్వండి. ఈ సహాయాన్ని నీ సన్నిధిని మాకు ఇచ్చినందుకు వందనాలు. మేమందరం మా బ్రతుకులో ప్రీతికరమైన సేవ చేయడానికి కృపనిచ్చి నడిపించమని, సహాయపడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.